ఈ వీడియో ఓటింగ్ యాస్కి సంబంధించింది. సో, టాప్‌లో ఎవరున్నారు, బాటమ్‌లో ఎవరున్నారు, మధ్యలో ఎవరున్నారు ఇయన్నీ కాకుండా ఓ 2, 3 మాట్లాడుకుందాం. ఒకటి తెలుగు వర్సెస్ కన్నడ గురించి మాట్లాడుకుందాం. 2 అసలు ఇన్ని వారాలుగా హాట్‌స్టార్‌లో టాప్‌లో ఎవరున్నారనేది మాట్లాడుకుందాం. మూడోది కళ్యాణ్‌కి బిగ్ బాస్ అన్యాయం చేస్తున్నాడా అనేది కూడా మాట్లాడుకుందాం. సో, వీటితో పాటు మిగిలిన విషయాలు కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇక్కడి నుంచే మొదలు పెడదాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేషేంద్ర. కొత్తగా మన ఛానల్ ఏమైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఫస్ట్ వన్ తెలుగు వర్సెస్ కన్నడ, దాని గురించి మాట్లాడుకుందాం. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఆ లాస్ట్ టైం ఏదైతే స్టాండ్ మీద ఉన్నానో సో కొద్ది మందికి తెలిసి ఉండొచ్చు. ఈరోజు ఈ క్షణానికి అదే స్టాండ్ మీద ఉంటున్నాను. ఈ లాంగ్వేజ్ బ్యారియర్స్ కానీ, ఏదైతే ఈ రీజనల్ ఫీలింగ్స్ కానీ, ఈ రిలీజియన్ ఫీలింగ్స్ కానీ, క్యాస్ట్ ఫీలింగ్స్ కానీ, కమ్యూనిటీ ఫీలింగ్స్ కానీ మన దగ్గర వర్కౌట్ అవ్వవు. ఓకేనా? అది అస్సలే ఎంకరేజ్ చేయడానికి కుదరదు. అది దట్టు ఎవరైతే మాట్లాడుతుంటారో సో వాళ్ళు ఇంకా దారుణం అంట. నేను ఇప్పుడు నేను అది కంటెస్టెంట్స్ గురించో లేదా కంటెస్టెంట్ ఫ్యాన్స్ గురించో నేను మాట్లాడట్లా. వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఎవరి అభిమానం వాళ్ళది. ఒకళ్ళు ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు చూపిస్తుంటారు. దానికి లోపల ఉన్న కంటెస్టెంట్స్ని బ్లేమ్ చేయడానికి 1% కూడా నేను దాన్ని అంగీకరించను, దాన్ని నేను అలో చేయను. బట్ కొంతమంది రివ్యూయర్స్ పిచ్చి లేచి ఇగోకి తీసుకొని చాలామంది లాస్ట్ సీజన్లో ఎస్పెషల్లీ చదువుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళలో, పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు వాళ్ళలో, జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళలో, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు వాళ్ళలో. వాళ్ళు తెలుగు వాళ్ళని గెలిపించాలి, తెలుగు వాళ్ళని గెలిపించాలి, తెలుగు వాళ్ళని గెలిపించాలి. కొంచెమైనా సిగ్గుండాలి ఈ మాటలు మాట్లాడడానికి. నేనేమంటానంటే నిజంగా మనకి దమ్ముంటే, నిజంగా మనకి ఆ తెలుగు భాష మీద అంత ప్రేమ ఉంటే, తెలుగు వాళ్ళ మీద అంత ప్రేమ ఉంటే బిగ్ బాస్ స్టార్ట్ కావడానికి ముందు, ఒక నెల ముందు, ఒక రోజుల ముందో, ఒక వారం ముందో అన్నపూర్ణ స్టూడియోస్ ముందు కూర్చొని టెంట్ వేసుకొని ధర్నాలు చేయండి, వీడియోస్ చేయండి. ఒక్క వీడియోని ఎవరైనా చేశారా? ఈ సీజన్ స్టార్ట్ కావడానికి ముందు ఒక్క రివ్యూ అయినా, ఎవరైనా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీవన్, తెలుగు వాళ్ళని మాత్రమే తీసుకోండి అని ఒక్క వీడియో ఎవరైనా చేశారా? ఎవ్వడు చేయడు, ఎవ్వడు చేయడు. ఎందుకంటే ఎవ్వడు చేసినా దేకడు. ఆడియన్స్ ఎవ్వరు దేకరు ఆ వీడియోకి. ఇప్పుడు ఎందుకు దేగుతారంటే ఆడియన్స్, ఇప్పుడు ఎందుకు చూస్తారంటే ఆ కంటెస్టెంట్కి మనం ఓన్ అయి ఉంటాం కదా, ఒక కంటెస్టెంట్కి మనం ఫ్యాన్ అయి ఉంటాం కదా. మన బలహీనతను అడ్డు పెట్టుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు, మన బలహీనతను అడ్డు పెట్టుకొని వాళ్ళు మంచిగా వ్యూస్ తెచ్చుకుంటారు. ఇది జరగబోతుంది, ఇదే జరుగుతుంది బయట, ఇటువంటి సిచ్యువేషన్సే. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తెలుగు వర్సెస్ కన్నడ అనేది లిటరల్లీ ట్రాష్. వన్స్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ తప్పుల్ని మాత్రమే చూడాలి. వాళ్ళు తప్పు చేస్తుంటే తాట తీయటమే, వాళ్ళు మంచిగా మాట్లాడుతుంటే పొగడటమే. కన్నడ వాళ్ళనో ఇంకొకళ్ళనో ఎవడైతే ఇట్లాంటి సోది మాటలు మాట్లాడుతున్నారో సంజన గారికి సపోర్ట్ చేస్తుంటారు మళ్ళీ. మరి సంజన గారు ఏంటో మరి, సంజన గారు ఆంధ్రానా, పోనీ తెలంగాణ సంజన గారు, తెలుగు పోసిన సంజన గారు కాదు, మళ్ళీ సంజన గారు సపోర్ట్ చేస్తుంటారు. అక్కడ మళ్ళీ లాంగ్వేజ్ బ్యారియర్స్ రావు. విన్నింగ్ పొజిషన్లోకి వచ్చినప్పుడు ఆ విన్నింగ్ పర్సన్ ఎవరైనా మనకి నచ్చని పర్సన్ ఉంటే అప్పుడు మనం తెలుగు, కన్నడ, రీజియను, క్యాస్ట్, కమ్యూనిటీ ఇవన్నీ తీసుకొస్తాం. అలాంటి తీసుకొచ్చే వాళ్ళందరికీ చెప్తున్నా, సో వరస్ట్ థింగ్ అది. ఓకేనా? గేమ్ని గేమ్ లాగే చూసి గెలిపించుకోవడం బెటర్. అది ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా అలాగే వస్తుంది తెలుగులో కూడా ఇప్పటివరకు. అండ్ ఇప్పటివరకు గెలిచిన వాళ్ళలో సో 99% తెలుగు వాళ్ళే గెలిచారు. ఒక ఎంత బిల్డప్ ఇచ్చినా కూడా మనము గెలిచినన్ని తెలుగు వాళ్ళే. చూసుకుంటే సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు 8th సీజన్ ఒక్కళ్ళే వేరే స్టేట్ వాళ్ళు గెలిచారు. అది మన దగ్గర సీరియల్స్ చేసి ఫేమస్ అయ్యారు కాబట్టి వాళ్ళకి ఓట్ బ్యాంక్ వచ్చింది కాబట్టి వాళ్ళు గెలిచారు. ఎవరో పర్సన్ వచ్చి గెలవలేదు అక్కడ. ఓకేనా? సింపుల్. సో దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వాళ్ళిద్దరు గేమ్లో ఎవరి గేమ్ గట్టిగా ఆడితే వాళ్ళు గెలవాలి అని కోరుకోండి, వాళ్ళకి మాత్రమే ఓట్లు వేసుకోండి. ఓకేనా? ఫస్ట్ థింగ్ అది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి హాట్‌స్టార్లో టాప్లో ఎవరున్నారు? నేను మళ్ళీ చెప్తున్నాను, చాలామంది కోపడ్డారు, చాలామంది తిట్టారు, చాలామంది ఏదో అన్నారు. సో బట్ స్టిల్ నిజాలు మీకు రోజుకి తెలుస్తూనే ఉంటాయి. సో కొన్ని రోజుల క్రితం మీకు నిజాలు తెలియకపోయి ఉండొచ్చు. సో అప్పుడు నేను చెప్తుంది అబద్ధం అనుకో ఉండొచ్చు, నన్ను ఒకళ్ళ పిఆర్ అని మీరు అనుకోని ఉండొచ్చు. బట్ మేబీ వాళ్ళ ఇంటెన్షన్ ఏ ఇంటెన్షన్తో చెప్పకపోయి ఉండొచ్చో తెలియదు కానీ, బట్ ప్రతి వారం చెప్పుకుంటూనే వస్తున్నాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇన్ని వారాలుగా నామినేషన్స్లోకి తనూజా గారు ఎప్పుడు వచ్చినా కూడా తనూజా గారే టాప్లో ఉన్నారు హాట్‌స్టార్ ఓటింగ్లో.
ఒక్కసారి ఒక్క వారం కూడా కాదు, ఒక్క రోజు కళ్యాణ్ లీడ్లో కనిపించాడు. దట్టు ఏ రోజు అయితే కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడో సో ఆ వారంలో కళ్యాణ్ లీడ్లో కనిపించాడు. ఓకేనా, వీకెండ్లో కళ్యాణ్ లీడ్లో కనిపించారు. మీన్స్ ఫ్రైడే ఎండింగ్కి కళ్యాణ్ లీడ్లో వచ్చాడు. సో ఓవరాల్గా వారం కింద కన్సిడర్ చేశారు. సో కాబట్టి ఒక వారం కళ్యాణ్ లీడ్లో ఉన్నారని అంటున్నారు. అది ఒక్క వారమే కళ్యాణ్ లీడ్లో ఉన్నారు. నేను ఈ మాట ప్రతిసారి చెప్పుకుంటూ వస్తున్నాను. సో చాలామంది నన్ను తను చెప్పారు అన్నారు, కానీ బట్ ప్రూఫ్, అదే ప్రూఫ్ మీకు ఇప్పుడు వేరే ఛానల్స్కి ఏ ఛానల్స్కి వెళ్ళినా దొరుకుద్ది. మీకు ఈరోజు దొరకపోయినా రేపు దొరుకుద్ది, రేపు దొరకకపోయినా ఎల్లుండైనా దొరుకుద్ది మీకు. ఓకేనా, నేను చెప్తుంది నిజం అని మీరే నమ్ముతారు. అలా నమ్మిన వాళ్ళు వచ్చి లైక్ చేయండి. అది ఎవరు ఫ్యాన్ అయినా నాకు సంబంధం లేదు. ఓకేనా, సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ 3, కళ్యాణ్కి అన్యాయం చేస్తున్నాడు ఆ బిగ్ బాస్ అంటే బరాబర్ చేస్తున్నాడు బిగ్ బాస్. నిజంగా అన్యాయం చేస్తున్నాడు. నామినేషన్స్ పెట్టాలి, తర్వాత గేమ్స్ పెట్టాలి. ఈ సెకండ్ ఫైనలిస్ట్ ఏంటి, బుర్రా కట్ట ఉంది ఎవరికైనా. అసలు ఫైనలిస్ట్ అయిన ఒక పోస్టర్ని తీసుకొచ్చి అంత ఊరకనే ఖాళీగా ఆడ కూర్చోబెడతారు ఎవరైనా. నైట్ మండి ఇన్స్టాగ్రామ్లో పెట్టా స్టోరీ ఒకటి. నేను ఇదే మాట ఆడియన్స్ ఇంటరాక్షన్ జరుగుతుందని తెలిసినప్పుడు ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే, సో మేబీ కళ్యాణ్కి కొంచెం ఫ్రైడే రోజు కొంచెం బూస్టప్ ఇస్తారేమో, లాస్ట్ రోజు కళ్యాణ్ని ఫస్ట్ ఫైనలిస్ట్ కాబట్టి ఆడియన్స్ తోటి, సో ఇప్పుడు వీళ్ళలో ఒకరికే ఛాన్స్ దొరుకుతుంది, వేరే వాళ్ళకి ఛాన్స్ దొరకట్లేదు. సో అలా కాకుండా కళ్యాణ్కి డైరెక్ట్గా ఒక్కడికే ఎవరైతే వస్తారో ఆడియన్స్ వాళ్ళందరితో ఇంటరాక్షన్ ఉంటుంది, కొంచెం మంచిగా స్టేజ్కి చేసి కొంచెం బిల్డప్ ఇస్తారు కళ్యాణ్కి, ఆ లెవెల్లో కొంచెం ఎలివేషన్ ఇస్తారు అనుకున్నా. ఇప్పుడు అది జరగకపోతే మాత్రం ఆ అబ్బాయికి దారుణం అన్యాయం చేసినట్టే, వన్ సైడ్ విన్నర్గా తనూజ గారిని ప్రకటిస్తున్నట్టే, ఆల్మోస్ట్ ప్రకటిస్తున్నట్టే. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్కి కూడా ఒక ఉత్సాహం రావాలి కదా. తనూజ గారు గేమ్స్ ఆడుతున్నారు, గెలుస్తున్నారు. అసలు ఈరోజు తనూజ ఆల్రెడీ ఒక వీడియో చేశా, తనూజ గారు ఆల్రెడీ ఒక వీడియోలో లీడ్లో ఉన్నారంట. సో తనూజ గారు అండ్ సంజన గారు బాల్స్ త్రో చేసే దాంట్లో తనూజ గారు టాప్లో ఉన్నారని టాక్. అండ్ తనూజ గారు భరణి గారు సో వాళ్ళిద్దరు ఆడియన్స్లోకి వెళ్తే సో ఇమాన్యుయల్ లాగా తనూజ గారు గెలిచారంట. తనూజ గారు ఆడియన్స్ ఇంటరాక్ట్ అవ్వారు. ఎందుకంటే తనూజ గారితోనే మాట్లాడాలనుకుంటారు, భరణి గారితో ఎవరు మాట్లాడాలనుకుంటారు ఆడియన్స్. ఇఫ్ ఇన్ కేస్ తనూజ గారు బిగ్ బాస్ అక్కడ 2 సార్ ఎంత అని అడిగితే భరణి గారు 4 అని చెప్పినా, తనూజ గారు 5 అని చెప్పినా ఆబ్వియస్లీ తనూజ గారితోనే మాట్లాడాలనుకుంటారు. ఆడియన్స్కి తనూజ గారితో ఇంటరాక్షన్ కావాలి, భరణి గారితో కాదు కదా. సో కాబట్టి తనూజ గారితో ఇంటరాక్షన్, మంచి క్వశ్చన్స్ అడిగారంట, తను బాగా సమాధానం చెప్పిందంట, గట్టిగా ఉండబోతుందంట. సో మరి ఇలాంటి సిట్యువేషన్ జరుగుతున్నప్పుడు ఒక కంటెస్టెంట్ జయ్యను పైకి లేస్తున్నప్పుడు ఇంకో కంటెస్టెంట్ మీరు అక్కడ ఖాళీగా వదిలేస్తే పట్టించుకోకుండా సంచాలకు నువ్వు పండుగ చేసుకో అంటే ఎలా వర్కౌట్ అవ్వదు కదా. ఎలా వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ కాదు. సో ఖచ్చితంగా అట్లా అని చెప్పి నేను ఇప్పుడు మీరు సెకండ్ ఇమ్యూనిటీ కాన్సెప్ట్ తీసుకురావడమే నాకు ఫస్ట్ ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చిందే గా పిల్లోని దొక్కేయడానికి, అంతే కదా. నామినేషన్స్ పెట్టాలా, నామినేషన్స్ జరగాల, కళ్యాణ్ ఎవరు నామినేట్ చేయకూడదు, మిగిలిన వాళ్ళందరూ నామినేషన్లోకి వచ్చేస్తారు, ఆబ్వియస్లీ అందరూ నామినేట్ అయిపోతారు. తర్వాత టాస్క్లు రెగ్యులర్గా జరగాల, ఎవరు పర్ఫార్మెన్స్లు వాళ్ళవి. ఈ సెకండ్ లీడ్ ఏంటి, ఇది ఏంటంటే ఇక్కడ వాళ్ళకి నామినేషన్స్కి పాయింట్స్ లేవు. వాళ్ళకి 13వ వారమే ముక్కి నామినేషన్స్ చేసుకున్నారు వాళ్ళు. సో 14వ వారం వాళ్ళ దగ్గర పిండినా కానీ వాళ్ళ దగ్గర ఏం రాదు వాళ్ళ దగ్గర. సో అందుకని బిగ్ బాస్ ఇలాంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇక్కడైనా గొడవలు జరుగుతాయని అనుకున్నాడు, యాజ్ ఎక్స్పెక్టెడ్ గొడవలు జరుగుతున్నాయి. సో దీంట్లో కళ్యాణ్ని బలవంతంగా ఇరికించాలంటే వాళ్ళ కాని పని, సో ఇరికించలేరు. సో అందుకని సంచాలకంగా పెట్టారు. నేను ఏమంటున్నా అంటే, సో ఇంతవరకు అగ్రీ చేసినా కానీ ఫ్రైడే ఎపిసోడ్లో అట్లీస్ట్ కళ్యాణ్కి ఆడియన్స్తో ఇంటరాక్షన్ అనేది ఖచ్చితంగా పెట్టించాలి. నేను ఇది డే 1 రోజు ఓటింగ్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు సో కళ్యాణ్కి గేమ్స్లో పార్టిసిపేట్ చేయడు కాబట్టి సో అట్లీస్ట్ ఆడియన్స్ ఇంటరాక్షన్ ఫ్రైడే రోజు పెడితే ఆ బూస్టింగ్ అనేది సో మండే రోజు నామినేషన్స్కి ఆ అబ్బాయికి వర్క్ అవుతుంది, ఆ ఊపు జనాల్లోకి వచ్చింది, వాళ్ళ ఫ్యాన్స్ కూడా యాక్టివేట్ అవుతారు అని ఆ రోజు చెప్పాను. ఈరోజు కూడా అదే స్టాండ్ మీద ఉంటాను. అలా చేయకపోతే అన్ఫేర్ జరిగినట్టే నా వరకు మాత్రం ఖచ్చితంగా. సో ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు టాప్ ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇంకేం మాట్లాడతావు ఆ టాప్ ఓటింగ్ గురించి, ఇంతాకే చెప్పావు కదా బొకడాగా హాట్స్టార్లో ఆ పిల్లే ఉందని చెప్పి అని మీరంటే అయినా నేను చెప్తా. సో తనూజ గారు టాప్లో ఉన్నారు, సో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఎపిసోడ్ నిన్న గట్టిగానే జరిగింది. నిన్న ఎపిసోడ్లో కూడా తనూజ గారిని ఎవరైనా నెగిటివ్గా చూస్తే, నెగిటివ్గా ఆలోచిస్తే, నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మనం ఏం చేయలేం. కానీ బట్ మాస్క్ అయితే ఓడ తీశారు. అది ఇమాన్యుయల్ సైడ్ నుంచి అవ్వచ్చు, సంజన గారు తనకి తానే తీసుకున్నారులే, ఇమాన్యుయల్ సైడ్ నుంచి తీసేశారు కంప్లీట్గా. ఇంకా తనకేం కోసం పోయినసారి దివ్య అన్న ఉంది, దివ్య నివ్వ అంటే నాకు దివ్య కూడా హెల్ప్ చేసింది కదమ్మా
అన్న ఒక మాట మాట్లాడారు. ఇక్కడ దివ్య గారు కూడా లేడు కాబట్టి సో ఇమాన్యుయల్ వర్సెస్ సంజన గారే కాబట్టి ఇమాన్యుయల్ తన గురించి తానే తీసేసుకున్నాడు కాబట్టి కంప్లీట్గా ఇమాన్యుయల్ మాస్క్ ఊడిపోయింది. సంజన గారు తనకు తానే తీసేసుకున్నారు. నాకు అవసరం లేదు, నేనే గెలవాలి, ఇమాన్యుయల్ నాకు వద్దు అని చెప్పి ఇమాన్యుయల్ పేరు చెప్పేశారు అక్కడ. సో కాబట్టి మొత్తానికి ఒక బంధం బీటలు వారింది లిటరల్లీ. అప్పుడు అది ఫేకా రియలా, గేమ్కి వస్తే గేమా అని ఏదైతే ఉందో, సో ఎప్పుడు మొన్నటి వరకు గేమ్ వస్తే గేమ్ లాగే ఆడదాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఒకరి కోసం ఒకరు సాక్రిఫైస్ చేసుకోవడానికి సిట్యువేషన్ వచ్చి అడుక్కొని సాక్రిఫైస్ చేసుకుందామని అది అవ్వక ఎవరి పేర్లో వాళ్ళు చెప్పుకున్నారు. సో అలా జరిగింది. సో తనూజ గారు టాప్లో ఉన్నారు, దానికి తిరుగులేదు తనూజ గారికి టాప్లో. అండ్ ఈరోజు ఎపిసోడ్ కూడా గట్టిగా జరగబోతుందని ఆల్రెడీ చెప్పాను కాబట్టి సో తనూజ గారు సూపర్కి ఓటింగ్కి ప్రాబ్లం లేదు. ఈ వారం అంతా ఆమెదే మొత్తం. తనూజ పుట్టస్వామి ప్రభంజనం అది. నెక్స్ట్ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. రే ఎట్ట చెప్తావురా ఇమాన్యుయల్ అని? వాళ్ళెవరో ఇమాన్యుయల్ ఎలిమినేట్ అయిపోతున్నాడు, రేపో మాపో బట్టలు సర్దేసుకున్నాడు, ఇంకా 3 జతలు సర్దుకోవాలి, బనియన్లు డాయర్లు మిగిలిన్నాయి, అవి వాష్ చేస్తున్నాడు, అవి ఎండగానే పెట్టిలో పెట్టేస్తాడు ఇమాన్యుయల్ వెళ్ళిపోతున్నాడు. ఇమాన్యుయల్ డేంజర్ జోన్లోకి వెళ్తున్నాడు. అసలు మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే ఇమాన్యుయల్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఓట్లే పడట్లేదు ఇమాన్యుయల్కి. అసలు ఇమాన్యుయల్ ఫ్యాన్స్కి హాట్స్టార్లే లేవంట పాపం వాళ్ళు. ఇట్లాంటి ఎవరైనా చెప్పుంటే దయచేసి వినకండి. సెకండ్ ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. అగైన్ రిపీటింగ్, సెకండ్ ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. ఇది ఓకేనా? ఇదన్నమాట సంగతి. ఎవ్వరి మాటలు నమ్మద్దు. సెకండ్ ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. ఓటింగ్ పడుతుంది, స్క్రీన్ స్పేస్ దొరుకుతుంది, గేములు గెలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు ఆడియన్స్ తోటి, అద్భుతంగా జరుగుతున్నాయి, అన్నీ జరుగుతూనే వస్తున్నాయి, మొత్తం కానిస్తున్నాడు. ఇంక ఎందుకు పడుతుంది ఇమాన్యుయల్కి ఓటింగు? ఎంతో కొంత కళ్యాణ్ ఓటింగ్ పడుతుందా లేదంటే పడదేమో నాకు తెలిసి. 99% కళ్యాణ్ ఓటింగ్ పడకపోవడానికే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కళ్యాణ్ ఫ్యాన్స్ తెలివిగల వాళ్ళే ఉంటారు. ఇమాన్యుయల్ తీసుకెళ్ళి సెకండ్ ప్లేస్లో పెట్టి బలవంతంగా పెట్టాల్సిన అవసరం వాళ్ళకి ఏముంటుంది? సో పెట్టకూడదని అనుకుంటారు. కాకపోతే ఇమాన్యుయల్కి ఓటింగ్ ఉంది కాబట్టి ఇమాన్యుయల్ సెకండ్ ప్లేస్లో ఉంటారు. మేబీ ఈ లాజిక్ తోటి ఎవరైనా కానీ సో అదే లాజిక్ డెమోన్ ఓటింగ్ ఉంటుంది, కళ్యాణ్ ఓటింగ్ కూడా డెమోన్కి పడుతుంది కాబట్టి డెమోన్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, ఇమాన్యుయల్ కూడా థర్డ్ కాదు 4th ప్లేస్లోకి వెళ్ళిపోయారు అని ఇలాంటి తుప్పాస్ లాజిక్ ఎవరైనా చెప్తే నమ్మకండి దయచేసి. ఓకే, సెకండ్ ప్లేస్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. 3వ ప్లేస్లో మా డెమోన్ ఉన్నాడు. కష్టపడతాడు. 2.5 గంట కిచెన్లో నిలబడతాడు. సగం ఎనర్జీ డ్రాప్ అయిందే దానికి అనుకుంటా ఆ పిల్లోడికి. నీరసపడిపోతున్నాడు, వంట చేస్తూనే ఉంటాడు. సో అఫ్కోర్స్ తనుజ కూడా చేస్తుంటాడు కానీ బట్ కిచెన్లో ఎప్పుడు చూసినా అబ్బాయి కనిపిస్తూ ఉంటాడు. గేమ్స్ ఆడుతున్నాడు, గెలుస్తున్నాడు, ఎంతో కొంత ప్రొజెక్షన్ దొరుకుతుంది. ఆడియన్స్తో నిన్న మాట్లాడడానికి ఛాన్స్ దొరికింది. బట్ అన్ఫార్చునేట్లీ ఆడియన్స్ తెలిసిందే కదా, సో ఇమాన్యుయల్తో ఎక్కువ మాట్లాడాలి అని అనుకున్నారు. సో ఇమాన్యుయల్తో మాట్లాడారు. మేబీ లోపల రితు ఉండుంటే ఈ డెమోన్తో మాట్లాడేవాళ్ళు కానీ సో అక్కడ ఇమాన్యుయల్తో మాట్లాడతారు. బికాస్ ఆఫ్ తనూజ గారి గురించి క్వశ్చన్స్ ఎక్కువ అడగాలి కాబట్టి అది ఇమాన్యుయల్ దగ్గరికి నుంచే వస్తాయి కాబట్టి ఆన్సర్స్ ఇమాన్యుయల్ని అడుగుతారు. సో అక్కడ ఇమాన్యుయల్ కళ్యాణ్ అంటే కళ్యాణ్తో మాట్లాడేవాళ్ళు, ఎందుకంటే కళ్యాణ్ దగ్గర తనూజ గురించి క్వశ్చన్స్ వస్తాయి. సో అందుకని అక్కడ ఇమాన్యుయల్తో మాట్లాడారు. మెజారిటీ క్వశ్చన్స్ తనూజ గురించి అడిగారు కాబట్టి సో ఇక్కడ డెమోన్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. కళ్యాణ్ ఓటింగ్ కలిసి వస్తుంది. కళ్యాణ్ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చేసరికి ఏంటంటే ఒక ఏజ్లో ఉన్న వాళ్ళు సో డెమోన్కి సపోర్ట్ చేస్తుంటారు, కొంచెం సంజన గారికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. కళ్యాణ్ తనూజ వాళ్ళిద్దరూ సూపర్ డూపర్, వాళ్ళ జోడీ బాగుంటుంది హౌస్లో, వాళ్ళు చూడముచ్చటగా ఉంటారు, వాళ్ళు బాగా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు నీట్గా కనిపిస్తున్నారు స్క్రీన్లో, వాళ్ళిద్దరు బాగుంటారు చూడడానికి గేమ్లో. సో కాబట్టి అలాంటి వాళ్ళు కొంచెం పెద్దలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కళ్యాణ్ అంటే ఇష్టపడే వాళ్ళు తనూజాకి వేస్తారు. ఎవరుంటే వాళ్ళకి వేస్తాం మేము ఓట్లు అని అనేవాళ్ళు వాళ్ళకి వేస్తారు ఓట్లు. ఓకేనా? ఇది. నెక్స్ట్ వచ్చేసరికి 4th ప్లేస్లో బర్నీ గారు ఉన్నారు. సో బర్నీ గారికి ఓటింగ్ ఉందంటే బర్నీ గారికి ఓటింగ్ పడుతుంది. ఆయన ఓటింగ్ ఆయనకు వస్తుంది, ఆయన దానికి పడుతుంది, మంచిగా జరుగుతూ ఉంది బర్నీ గారికి. ఈరోజు మళ్ళీ బర్నీ గారు గేమ్స్ బాగా ఆడతారు, సెకండ్ ప్లేస్లోకి ఎంత వస్తారు అనుకుంటా. ఈరోజు గేమ్లో ఫస్ట్ తనూజ, సెకండ్ బర్నీ గారు, వాళ్ళిద్దరికి వెళ్ళి ఆడియన్స్ ఇంటరాక్షన్ జరుగుద్ది. అఫ్కోర్స్ అక్కడ తనూజ గారితోనే జరుగుద్ది అనుకుంటాను. సో బర్నీ గారికి అలా మిస్ అవుతుంది. మేబీ బర్నీ గారికి అయితే కొంచెం పర్లేదు, పాజిటివ్ ఎపిసోడే. అండ్ దట్టు నిన్న నాకు కెప్టెన్సీ వద్దని చెప్పి లైవ్లో చెప్తారు, అది ఆబ్వియస్లీ ఎపిసోడ్లో లేపేశారు అనుకోండి, అన్సీల్ లేస్తారు. సో అది కూడా కొంచెం ప్లస్ అవుతుంది బర్నీ గారికి. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కొంచెం సింపతి వర్కౌట్ అవుతుంది ఆయన మీద, పాజిటివ్ థింగ్ అనేది ఆయన మీద పడింది. అండ్ బయటికి వెళ్ళిన దివ్య గారు ఓటింగ్ ఎంతో కొంత ఆయనకి యాడ్ అవుతుంది కాబట్టి సో బర్నీ గారు అనే వ్యక్తి ఉన్నారు.
నెక్స్ట్ పొజిషన్లో సంజన గారు ఉన్నారు, లాస్ట్ పొజిషన్లో సుమన్ ఉన్నాడు. నిన్నటి నుంచి సంజన గారు కొంచెం ఓటింగ్ అనేది పెరుగుతుంది, సంజన గారు ఓటింగ్ కనిపిస్తుంది. డే 1 ఏదైతే సంజన గారు బాధపడ్డారో, డే 2 సంజన గారు నిన్న ఏదైతే కన్నీళ్లు పెట్టుకున్నారో, సిట్యువేషన్ పాపం ఆమె తీసుకున్న గొయ్యిలో ఆమె పడినా కానీ బట్ కొంతమందికి చూసే వాళ్ళకి ఆమెను టార్గెట్ చేశారేమో అని అనిపిస్తుంది. ఆమెను ఎందుకు తీసేయాల్సి వచ్చింది సడన్గా? ఓవరాల్గా చూసుకుంటే మొన్న గేమ్లో లేదు, నిన్న గేమ్లో లేదు అనేది మెజారిటీ హైలైట్ అవుతుంది కాబట్టి సో సంజన గారికి ఆ విధంగా కూడా పాపం సంజన గారు, అయ్యో పాపం మన కోసం కంటెంట్ ఇచ్చినామా ఫస్ట్లో, ఇప్పుడు లాస్ట్ మూమెంట్కి వచ్చిన తర్వాత జనాలందరూ తక్కువ అయిపోతారు కాబట్టి ఫోకస్ ఎక్కువ పెరుగుద్ది. ఫోకస్ ఎక్కువ పెరిగినప్పుడు అటెన్షన్ పెరుగుద్ది. అటెన్షన్ పెరిగినప్పుడు ఈ మనిషి ఏమన్నా చేశాడు అసలు బిగ్ బాస్ కోసం అన్నప్పుడు, అరే సంజన గారు చాలా చేశారు కదరా అనే ఒక పాయింట్ వచ్చింది. ఆ పాయింట్ వచ్చినప్పుడు హాట్‌స్టార్ మీదకి వేలు వెళ్ళొద్ది, తక్క కొడతారనమాట ఓట్లు. సో కాబట్టి సంజన గారికి మంచి ఓటింగే జరుగుతుంది. ఆబ్వియస్లీ 99.99% ఈ వీక్ సంజన గారు సేవ్ అయిపోతారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందని చెప్పి టాక్ నడుస్తుంది. దాని గురించి కొంచెం ప్రాపర్ అప్డేట్ వస్తే మనం కొంతసేపు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ సంజన గారికి ఓటింగ్ పెరిగింది, సంజన గారికి ఓటింగ్ పడుతుంది, సంజన గారికి ఓటింగ్ వస్తుంది. అండ్ సంజన గారు ఈ మధ్య కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్లు ఇస్తున్నారు 13వ వారం నుంచి. ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత నుంచి నాకు సార్ చెప్పారో రూత్లెస్గా గేమ్ ఆడుతున్నారని, ఆ రూత్లెస్గానే గేమ్ ఆడుతున్నారు. నాకు సార్ వేరే మాట చెప్పారు కానీ బట్ రూత్లెస్గానే గేమ్ ఆడుతున్నారు సంజన గారు. నెక్స్ట్ ప్రభంజనం సుమన్ శెట్టి అన్న, సో 3వ ప్లేస్లో నిన్న ఉన్నాడు ప్రభంజనం సుమన్ శెట్టి అన్న. సో సుమన్ శెట్టి అన్న సైలెంట్గా చేసుకుంటూ వెళ్తున్నాడు అయ్యా. అది గేమ్ వస్తే 3వ ప్లేస్లోకి వచ్చాడు. లాస్ట్ వీక్ గేమ్ అద్దరు కొట్టాడు సుమన్ శెట్టి అన్న. సో ఈ నిన్న ఎపిసోడ్ మొత్తం మీద మాట్లాడిన మాటలు 2 మాటలు. ఒకసారి ఇమాన్యుయల్ అండ్ మళ్ళీ ఇంకొకసారి ఇమాన్యుయల్, రెండు సార్లు మాట్లాడాడు ఇమాన్యుయల్ పేరు సుమన్ శెట్టి అన్న. దానికి మించి సుమన్ శెట్టి అన్న మాట్లాడింది ఏమీ లేదు ఎపిసోడ్లో. మరి అలాంటి సుమన్ శెట్టి అన్న ఇంకా నెక్స్ట్ వీక్ కూడా హౌస్లో ఉంచుతారా అంటే ఆడియన్స్ ఓట్లు పడుతున్నాయి కాబట్టి ఉంచొచ్చు అనుకోవచ్చు కానీ బట్ లాస్ట్ మూమెంట్కి వచ్చేసిన తర్వాత ఇంకా సుమన్ శెట్టి అన్న ఏమో మరి కష్టం. ఓట్లు వేసుకోండి సుమన్ శెట్టి అన్నకి. సంజన గారు ఎప్పుడైతే బాటమ్ 2లోకి వస్తున్నారో సో డేంజర్ సుమన్ శెట్టి అన్నకే కనిపిస్తుంటుంది. సో సుమన్ శెట్టి అన్నకి ఓట్లు వేసుకోండి. లాస్ట్కి సమరైజ్ చేసి చెప్పాలి అంటే ఇంకా చెప్తావారా, ఇప్పుడు దాకా చెప్పావు కదరా అంటే తప్పదు చెప్పాలి. సో ఫస్ట్ ప్లేస్లో తనుజ గారు, సెకండ్ ప్లేస్లో ఇమాన్యుయల్, 3వ ప్లేస్లో డెమోన్ బాబు, 4వ ప్లేస్లోకి వచ్చేసరికి బర్నీ గారు, 5వ ప్లేస్లో సంజన గారు, 6వ ప్లేస్లో మన సుమ్ము అన్న. జై హింద్.